1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, క్రెడిట్ కార్డ్స్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ పాస్ చేసింది. డబ్బులు పోగొట్టుకుంటే రిఫండ్ చేస్తారంట. ఏంటి సార్, ఒక్కసారి దాని గురించి? డబ్బులు పోగొట్టుకోవటం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోజు చూస్తున్న సైబర్ ఫ్రాడ్స్ అంటారు. ఎస్, అంటే మనం ఓటీపీ ఇచ్చేసి క్రెడిట్ కార్డులో సివివి అని ఉంటుంది, మన ఖాతాలో సెక్యూరిటీ నెంబర్ సివివి ఇచ్చేసి క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మనకు ఓటీపీ వస్తే ఓటీపీ కూడా ఇచ్చేసి ఇలా ఏదైనా చేయకుండా ఇవన్నీ ఇవ్వకూడదు. ఎవరికి ఓటీపీ చెప్పకూడదు, ఎవరికి సివివి ఇవ్వకూడదు అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళ నాలెడ్జ్ లేకుండా ఎవరైనా సైబర్ క్రైమ్ ఈజ్ డిఫరెంట్. అంతే తప్ప అన్ని విధాలుగా ఎలా అయినా పోయినా కాదు, ఎలా పడితే అలా ఇచ్చేసిస్తే కాదు. అలా సైబర్ క్రైమ్ ఏదైనా అయితే అలా మీ కార్డుని ఎవరైనా హ్యాక్ చేసి ఆ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని మనం ఆ మనీ స్పెండ్ చేయలేదు, మనం స్పెండ్ చేయకపోతే మనకు ఆ క్రెడిట్ కార్డుకి మనం ఏంటి, మన వాట్సాప్ నెంబరు, మన సెల్ నెంబరు ఇస్తాం. ఆ సెల్ నెంబర్కి SMS అలర్ట్ వస్తుంది. ఆ సెల్ నెంబర్కి మనకి వాట్సాప్లో కూడా మెసేజెస్ వస్తుంటాయి. అలా మెసేజెస్ వస్తే అయ్యో ఇది నేను వాడలేదే, ఇది వాడకుండా ఇలా జరిగిందే అని మన అలర్ట్గా ఉండాలి. SMS అలర్ట్ ఎందుకు ఇస్తున్నారు? ట్రాన్సాక్షన్ నీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, ఇఫ్ నాట్ డన్ అని ఉంటుంది అక్కడ. ఇమీడియట్లీ రిపోర్ట్. డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా అలాంటి ట్రాన్సాక్షన్ వస్తుంది. అలా చాలా మంది ఏంటంటే పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకునే వాడికి ఎవ్వరు ఏమి చేయలేరు. అలా పట్టించుకుని అయ్యో నా డబ్బులు ఎవరో కొట్టేశారని చెప్పి గుండె దడదడలాడించిన వాళ్ళకి మాత్రమే ఆర్బీఐ ఇప్పుడు కొత్తగా ఒక వరాన్ని ప్రకటించింది. ఆ వరం ఏంటంటే మీరు వెంటనే 5 days లోపల కనుక ఆ కన్సల్ట్ ఇష్యూయింగ్ బ్యాంక్కి ఎవరైతే కార్డు వాడుతున్నారో, HSBC కార్డు, స్టాండ్ చార్టు, SBI, యాక్సిస్ బ్యాంకు, ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఏ కార్డు అయితే వాడుతున్నారో వాళ్ళ ఏజెన్సీ కనుక చెప్తే నా తప్పేమీ లేదు అంటే వినియోగదారుడి తప్పేమీ లేదు, లేకుండా ఇది జరిగింది కాబట్టి సైబర్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సైబర్ నేరగాళ్ళని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి సరైనటువంటి హ్యాకింగ్ జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళే అంటే ఏ ఇష్యూయింగ్ బ్యాంక్ ఉందో, ఏ ఇష్యూయింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళే మనకి కాంపెన్సేట్ చేయాలి అని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. అది అప్ టు 50,000 రూపీస్. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటి? అప్ టు 50,000 రూపీస్. ఈ విధంగా కనుక ఎవరికైనా జరిగితే వాళ్ళు 5 days లోపల, నాట్ బియాండ్ 5 days, 5 days లోపల అయితే వీటి సెటిల్మెంట్ కాదు కాబట్టి వెంటనే క్రెడిట్ కార్డులో ఏంటంటే మనం పేమెంట్ ఇచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ అక్కడి నుంచి అక్కడ సెటిల్ అవ్వడానికి ఛార్జ్ బ్యాక్, క్లెయిమ్ ఇవన్నీ టైం ఉంటుంది. ఆ టైంని 5 days లోపల కనుక మనం చేస్తే వాళ్ళకి హోల్డ్ చేస్తారు. ఒరే బాబు నువ్వు తీసుకున్నావు కానీ ఇది ఇట్స్ నాట్ యువర్ మనీ, రిపోర్టెడ్ అని చెప్పి బ్లాక్ చేసి మన మనీ మనకి వెనక్కి ఇస్తారు. ఆ విధమైనటువంటి ఫెసిలిటీని మనకి క్రియేట్ చేశారు. దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినందుకు మిమ్మల్ని అభినందన. ఎందుకు అంటే చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు. ఇలా ఈ విధంగా రిపోర్ట్ చేయాలి, వెంటనే మనం చూసుకోవాలి. SMS అలర్ట్ ఎందుకు ఇస్తున్నారు, SMS అలర్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి? మనకు నెంబర్ మారుతుంది, సెల్ నెంబర్ మారుతుంది, ఇంటిమేట్ చేయాలి కదా, బ్యాంక్ చేయాలి కదా, చేయకపోతే ఎవరు తప్పు? మనదే. అంతే. సో అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఏదైతే మనం ఎక్కడ అకౌంట్, ప్రతి అకౌంట్కి లింక్ ఉంటుంది, మొబైల్ నెంబర్, ప్రతి అకౌంట్కి ఆ లింక్ ఉన్నప్పుడు ఎందుకు లింక్ చేసుకుంటున్నారు, ఎందుకు అప్డేట్ చేస్తున్నారు అన్నటువంటి అవగాహన కలిగించడానికి చక్కటి అంటే టాపిక్, ఇది వెరీ వెరీ గుడ్ టాపిక్. అండ్ ఇది ఆర్బీఐ వాళ్ళు ఎందుకు తీస్తారంటే చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి ఈ మధ్య. ఎవ్వరికి ఏమీ తెలియట్లా. మనం ఎంతోమంది సెలబ్రిటీస్ మీరు చూస్తుండొచ్చు, వీళ్ళంతా కూడా మనకి లైక్ రాజీవ్ కనకాల, తర్వాత ఈవిడ దీవి, వీళ్ళంతా కలిసి మన వీడియోస్ కూడా వస్తున్నాయి మనకి. వీళ్ళంతవరకు వాళ్ళు అందరికీ కూడా క్రియేట్ చేస్తున్నారు, అవగాహన క్రియేట్ చేస్తున్నారు. చెప్పకండి ఓటీపీలు, భయపడకండి, దేర్ ఇస్ నథింగ్ లైక్ డిజిటల్ అరెస్ట్ ఉందా? లేదు, దేర్ ఇస్ నథింగ్ లైక్ డిజిటల్ అరెస్ట్. డోంట్ రివీల్ యువర్ నెంబర్. ఏది మొత్తం కార్డు మీద ఉండే నెంబర్ ఉంటుంది, 16 digit నెంబరు, అది ఇచ్చేసేయటం, సివివి ఇచ్చేయటం, ఓటీపీలు ఇచ్చేయటం, ఇలాంటివి ఏం చేయకండి. అలాగే డెబిట్ కార్డుకి పిన్ కార్డు ఇచ్చేయటం, పిన్ నెంబర్లు ఇచ్చేయటం, ఇలాంటివి చేయకండి అని చెప్పి చెప్తున్నారు పదే పదే. అయినప్పటికీ కొంతమంది మోసపోతున్నారు. అండ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు చెప్పకపోయినా కూడా హ్యాకింగ్ చేస్తున్నారు, చాలా ఎక్కువగా ఉంది. అండ్ చాలా అంటే వాడు ఇంత మన సైబర్ సెక్యూరిటీకి ఇన్ని రకాలైనటువంటి ఫీచర్స్ ఇన్ని పెట్టినా కూడా అలాంటి జరుగుతున్నాయి కాబట్టి ఆర్బీఐ వాళ్ళు
మనకి అమాయకంగా ఎవరికైనా డబ్బులు కోల్పోతే వాళ్ళకి ఉపయోగపడేందుకు ఇలాంటిది ఎస్ పెట్టడం జరిగింది. అంటే బ్యాంక్ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు కదా సార్ మెసేజెస్ రూపంలో. అదే మీరు ఇందాక అన్నారు, ఇఫ్ నాట్ డన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయాలని Yes, చెప్పేసి. ఒకవేళ వాటిని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత వెళ్ళినా కూడా నో రెస్పాన్స్. ఇంకా మరి స్టేట్మెంట్ వచ్చేసి టైం దాకా మనం వెయిట్ చేస్తూ ఉంటే, అంటే 5 days లోపల కాకుండా స్టేట్మెంట్ ఎప్పుడు మనకి 15 రోజులకు 20 రోజులకు వస్తుంది కదా. ఆ వచ్చిన తర్వాత మనది ఏంటి ఈ స్టేట్మెంట్ చూపించి ఎవరి నేను చేయలేదు ఈ ట్రాన్సాక్షన్ అంటే ఎవరో చేయరు. ఎస్ క్లియర్ టు యూ. అంటే నేను ఏమిటంటే అందువల్ల ఎస్ఎంఎస్ అలర్ట్స్ మీద రియల్ గా అలర్ట్ గా ఉండాలి, ఎస్ అప్రమత్తతో ఉండాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు అంత దీన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే అంత ఎక్కువగా కాలేదు, కానీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ఆర్బీఐ వాళ్ళు ఈ గైడెన్స్. అంటే స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రూల్ రావడం జరిగింది అనుకోవచ్చా సార్? గతంలో ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నాయా? ఎస్, ఇది గతంలో కూడా 1-2 జరుగుతూ ఉండేవి, తక్కువగా ఉండేవి. ఆ జరిగినప్పుడు కూడా ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చిన వెంటనే ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అది వెంటనే బ్లాక్ చేసి దాన్ని ట్రాక్ చేసి నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి అప్పటిదాకా వాడి అమౌంట్ హోల్డ్లో పెట్టి. గతంలో ఎలా జరిగేవంటే మనము ఒక మెర్చెంటేజ్ దగ్గరికి వెళ్ళి ఒక షాప్లో కొనుక్కున్నాం, అది 2 గార్మెంట్స్ కొనుక్కున్నాం, గీకాం, ఆ నెంబర్ వచ్చింది, అది వాడి కిందనే పెట్టి ఏ నెంబర్ నుంచి గీకారు ఎంత వచ్చాయి అన్నీ తీసేసుకుని మన షాప్ నుంచి 2,000 తీసుకుని వచ్చేసేస్తే 20,000కి వాడు డెబిట్ చేసి తీసేసుకునేవాడు. ఇంకా ఆ షాప్లో మనం 2,000 ట్రాన్సాక్షన్ చేస్తాం, కానీ 20,000కి వేరే 2 + 20 22 అయ్యేవి. అప్పుడు మనం వెంటనే చూసి కంప్లైంట్ చేస్తే ఆ 22 పోయింది ఏంటో నా అకౌంట్లో నుంచి అని చెప్పి మనం వెంటనే కంప్లైంట్ చేస్తే ఆ 20,000 ఆపి ఎంక్వైరీ చేసి ప్రూఫ్ ఆఫ్ అన్ని రకాల ప్రూఫ్లు తీసుకుని వాడి దగ్గర మన దగ్గర తీసుకుని వెరిఫికేషన్ చేసిన తర్వాతే రిలీజ్ చేసేవాడు, లేకపోతే Yes. మనకి రిస్టోర్ చేసేవాడు. అది గతంలో కూడా ఉంది, కానీ అలాంటివి చాలా తక్కువగా ఉండేవి. అప్పుడు కూడా అలర్ట్స్ చెప్తూ ఉండేవాళ్ళు, కానీ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే లక్షల్లో ఇలాంటివి ఏవి మోసాలు జరుగుతున్నాయి, కోట్లలో దాని అమౌంట్ ఉంటుంది, అంత చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూసిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాంటి మోసాలకి Scams లో. అంటే గురవుతున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే అది ఎలా జరుగుతోంది అంటే ఎవరో ఒకడికి ఎక్కడో ఒకడ ఇది మనం నెంబర్ ఇవ్వటం చెప్పడం జరుగుతూ జరుగుతుంది, ఉంటుంది. ఒక ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది, నమ్మకంగా Yes. వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు ఏదో దీన్ని క్లోనింగ్ అంటారు, క్లోనింగ్ చేసి రకరకాల పదాలు ఉన్నాయి, వీటికి రకరకాల Yes. టెక్నాలజీస్ ఉన్నాయి. చేసి ఆ నెంబరు ఆ సివివి అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు టక్కమని వేస్తారు. వేసి ఈ ఎస్ఎంఎస్ కొంతమంది సెల్ ఫోన్లు కూడా వాళ్ళ చేతుల్లో ఉండట్లే, అవును. వాళ్ళ పని వాళ్ళ దగ్గర వాళ్ళ పిఎస్లు PS. పిఏలు ఇలా రకరకాలు సెల్ పట్టుకు తిరిగితే సెల్ నేనే ఎత్తితే అది బిలో ప్రెస్టీజ్. ఇప్పుడు సెల్ నా తరపున ఇంకోళ్ళు ఎత్తి సార్ కాల్ వచ్చింది అని అంటే అది ప్రెస్టీజియస్. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాడేం చేస్తాడు, వీడియో గ్యాంగ్ అప్ అయి ఉన్నారు, ఎస్ఎంఎస్ రాగానే సార్ చూస్తాడేమో వాడు డిలీట్ చేసేస్తాడు మనకంటే ముందర. ఈ గాట్ ది పాయింట్ నా. సో మన ప్రొఫైల్ పెరిగిన కొద్దీ మన పనులు మనం చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగా మనం అందరికీ ఇచ్చేస్తే ఇలాంటి మోసాలకి ఎక్కువ గురవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎస్ అదొకటి. నెక్స్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ కార్డ్స్, ఇదొక ప్రిస్టేజీ. 4 కార్డు ఉన్నాయి, 5 కార్డు ఉన్నాయి, ఎన్ని కార్డు ఉన్నాయి, ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క అట్రాక్షన్ ఉంటుంది. ఒక కార్డుకి సినిమా హాల్ టికెట్ ఫ్రీ, ఒక దానికి లాంచ్ యాక్సెస్, ఇంకో దానికి ఇంటర్నేషనల్ కార్ లాంచ్ యాక్సెస్, ఇలా రకరకాలైన బెనిఫిట్స్ ఉంటాయి. ఇదే ₹1,00,000 రొటేట్ చేసుకోవటం, మనీ రొటేట్ చేసుకోవటం, ఈ కార్డు వాడి ఈ కార్డు పే చేయటం, ఆ కార్డు వాడి ఆ కార్డు పే చేయటం, రకరకాలటువంటి ఇవి చేస్తున్నారు జనాలు. ఏ విధంగా అయితే వినియోగదారులు కార్డ్స్ని వాడి ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు, అదే విధంగా స్కామ్స్టర్స్ వాళ్ళు వెనకాదల పడి ఈయనకి 5 కార్డులు ఉన్నాయి కాబట్టి అంతగా పట్టించుకోలేడు, అంతగా ట్రాకింగ్ ఉండదు అనుకుని వాడు దానికి వస్తారు. ఎవరి వేళ వాళ్ళు ఎవ్రీబడి ఎథికల్ వాల్యూస్ పోయి, అంటే ఎలా సంపాదించాలి, డబ్బు సంపాదించడం ముఖ్యం తప్ప డబ్బు ఇలాగ సంపాదించకూడదు అని అన్నటువంటి అది లేకుండా అయిపోయింది. కాబట్టి అన్ని రకాలైనటువంటి అన్వేషణలు చివరికి మోసాలు అంటే ఏంటి, అదొక దారి, ఆ దారి ఎంచుకుని ఆ దారిలో మోసాలు చేసి ఆ దారిలో ఈ విధంగా సంపాదించడం జరుగుతుంది. కాబట్టి ఆర్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది, కాబట్టి మనందరం కూడా అది హర్షించాలి. అండ్ మీలాంటి వాళ్ళు ఈ టాపిక్ తీసుకురావటము, దీన్ని బట్టి అవగాహన చేయటం చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.